జనంలోకి జనసేన ప్రజెంట్ ఇప్పుడు ఇదే నినాదం అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు తొందరలోనే ఆయన కూడా ఒక మినిస్ట్రీ తీసుకోబోతున్నారు. ప్రజెంట్ ఆయన కొన్ని నియోజకవర్గాలు స్పెసిఫిక్ గా వెళ్ళి జనంలోకి జనసేన అనే కార్యక్రమం సభలు స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తారు? సో ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్‌కి పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్ద స్థాయిలో అంటే డిప్యూటీ సీఎం స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలని జనసేన కార్యకర్తలందరూ కోరుకుంటున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మొదట ఆలోచించే వ్యక్తి అంటే మెగా కుటుంబం గురించైనా, పవన్ కళ్యాణ్ గురించైనా, పార్టీ గురించైనా ఎక్కువ మైండ్‌లో పెట్టుకునే వ్యక్తి అయితే నాగబాబు గారనమాట. సో మరి ఆయన జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో అయితే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడైతే జనసేనకి కొంచెం బలం తక్కువ ఉంది అని ప్లేసెస్ అనుకుంటున్నారో వాటిలన్నిటికి కూడా ఈయన వెళ్ళి అక్కడ వాళ్ళలో కొంచెం అవేర్‌నెస్ తీసుకురావడానికి జనసేన ఇది చేస్తుంది, ఇన్ని చేస్తామని కూడా చెప్పడానికి అనమాట. సో ఆ ప్రోగ్రామ్‌తో వెళ్తే ఏంటంటే అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడ స్పాట్‌లో పరిష్కరించవచ్చు. అట్లానే వాళ్ళని నెక్స్ట్ టైంకి వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఇట్లా మనం చేస్తాము, మనది ఇంకా అధికారంలోకి రావాలి, ఎక్కువ పర్సెంటేజ్ పెంచుకునేదానికి ఛాన్స్ ఉందనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు మొత్తం తిరగలేరు కాబట్టి ఆయన తరపున ఈయనైతే ఆ లీడ్ తీసుకుని వెళ్ళబోతున్నారనమాట. సో మరి నాగబాబు గారు ఎప్పుడు కూడా పార్టీ కోసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అప్పుడు చిరంజీవి గారికి అట్లా వెన్నుముకగా నిలిచారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అట్లా నిలుస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా మరి నాగబాబు గారికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి. సో మరి ఆయన అవన్నీ కూడా లీడ్ తీసుకుని అవి చేయడం కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి. సో ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్కి పవన్ కళ్యాణ్ గారికి ఇంకొంచెం పెద్ద రికగ్నైజేషన్ వచ్చేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఈ జనంలోకి ఆల్రెడీ జనవాణి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది. జనసేన కార్యకర్తలు అక్కడ నిలబడి కావాల్సిన సాయం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా నెక్స్ట్ టర్మ్కి ఇదే ఒక ఆయన ఎందుకంటే ఎక్కువ జనంలోకి వెళ్ళి అవగాహన తీసుకొస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్కి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాకుండా మెయిన్లీ ఏ నియోజకవర్గాలలో అయితే వైసీపీ పార్టీ గెలిచిందో ఆయా నియోజకవర్గాలని ఫస్ట్ టార్గెట్ చేయబోదని తెలుస్తోంది. సో ఖచ్చితంగా మరి నాగబాబు గారు అయితే అన్నిటిని కూడా ఫోకస్ చేసి ఎక్కడైతే జనసేనకు లో ఉందో వాళ్ళని అవగాహనలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి అంతా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ జనంలోకి జనసేన అనేది.